అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సేమియా ఉప్మా తయారు చేసుకుందాం. ముందుగా ఇలా కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కింది కదా, ఇప్పుడు మనం ఒక గుప్పుడు ఏడ్చనగుళ్ళు ఫ్రై చేసుకోవాలి. ఏడ్చనగుళ్ళు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా ఇంగ వేసుకుంటే బాగా అరుగుదల అవుతుంది. తాలింపు దినుసులు వేగిపోయినాయి కదా, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ ఫ్రై అవనిద్దాం. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. టమాటా కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారు కదా, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. 1 కప్పు సేమియా తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు వాటర్ మరిగేదాకా హైలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం. వాటర్ మరిగేంత వరకు హైలో పెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం దీంట్లో సేమియా వేసుకుందాం. కప్పు సేమియా, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు సేమియా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుందాం. చూసారా సేమియా బాగా ఉడికిపోయింది. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఏడ్చనగుళ్ళు, అవి కూడా వేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.